ప్రాక్టీస్లో గాయపడిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. మోకాలి గాయం నుంచి కోలుకొని 4వ టెస్టుకు రెడీగా ఉన్నట్లు రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అయితే అటు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా గాయం నుంచి కోలుకొని ఫిట్గా ఉన్నట్లు ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ వెల్లడించాడు. రోహిత్ శర్మ కోలుకోవడం ఇండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే మనకు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ కూడా బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులోకి రావడం ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే 4వ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో అలాగే బౌలింగ్లో మార్పులు చేస్తేనే 4వ టెస్టు విజయం సాధిస్తామని, లేకుంటే ఓటమి తప్పదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవుతుందని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు. రేపు జరగబోయే 4వ టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయకపోతే మాత్రం టీమిండియాకు ఓటమి తప్పదని మరికొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.